మూవీ ఎలా అనిపించింది మీకు? మూవీ అయితే చాలా దరిద్రంగా ఉన్నది, దారుణంగా. అసలుకి ఫస్ట్ హాఫ్ అయితే అసలుకి ఏమన్నా లాగు, మామూలు లాగ్ ఉండదు అసలు. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా పర్లేదు, ఎందుకంటే మదర్ సెంటిమెంట్ ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొడుతుంది, అసలు ఎక్కడ ఎంజాయ్. కానీ కుర్చీ తాతది సాంగ్ వస్తుంది అని చూస్తాము, వచ్చిన తర్వాత అంత ఎంజాయ్మెంట్ ఏం లేదు. అంటే డ్యాన్స్ చేద్దామని అనుకున్నప్పుడు అస్సలు లేదు. 3 వీక్ అసలుకి మార్క్ అనేది కని రాదు అసలుకి. ఇదేది అజ్ఞాతవాసి లాగా అనిపించింది. అలా వైకుంఠపురము, అత్తారింటికి దారి, ఈ 2 సినిమాలు దించి పడేసినాడు అసలుకి. మొత్తం స్టోరీ అసలుకి ఏముందని అసలుకి. తమకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం వస్తుందా రాదా, లేదంటే ఇంటికాడ కూర్చోమను. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టనీకి వచ్చలేదు. మన మహేష్ బాబుది 1 మ్యాన్ షో అనుకోవాలి, ఎందుకంటే లుక్స్ బాగున్నాయి అన్న. డైలాగ్ డెలివరీ కొడితే ఉంచుకున్న పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలి అంటారు కదా, ఆ డైలాగ్ అని కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. మంచి లవ్ స్టోరీ. ఇంకోటి అంటే సాంగ్స్ రిమిక్స్ అప్పుడు అది నా పక్కల పడ్డావులే నాది నక్లీస్ గొలుస్తుంది కదా, ఆ సాంగ్స్కి అయితే మహేష్ బాబు పంచలు ఆగేసా శ్రీలీల అది మాత్రం హైలైట్ ఉంది నిజంగా. అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం అది సైన్ గురించే తిరుగుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం మదర్ సెంటిమెంట్, ట్విస్ట్లు ఉంటాయి. ప్రకాష్ రాజ్ ఎవరు ఏం కథ అంటే ఆయన ఎందుకు సస్పెన్స్ అనేది రివీల్ అవుతుంది, అది మాత్రం బాగుంది. కానీ సినిమా అయితే అసలుకి చాలా దారుణంగా ఉంది అన్న. అసలుకి త్రివిక్రమ్ గారు ఇట్లా ఎందుకు తీసినారు. హనుమాన్ మంచిగా ఉంది, ద బెస్ట్ మూవీ. దీనికి దానికి కంపేర్ చేయకన్నాక అసలు ఎంత దారుణం. ఫ్యాన్స్ కూడా అసలుకి ఇబ్బంది పడిపోయినారు. అసలు సాంగ్లో ఒకటేమో బాగుంది అసలుకి, ఆమె పేరు ఇంకో డబల్ హీరోయిన్ పెట్టినారు, మీనాక్షి చౌదరి గారు. అసలు ఆమె కీలు బొమ్మ అన్నట్టు, అంటే దిష్టి బొమ్మ లా పెట్టిండ్రు. ఏం పనికుంది చెప్పండి. సారకి త్రివిక్రమ్ గారు 2 హీరోయిన్లు పెట్టడము, యాదవ్ ఊర్లో పోయి ఫైట్ చేయడం, ఇదేనా మార్చారు ఆ స్టోరీ? అందరూ మారుతున్నారు, అప్డేట్ అవుతున్నారు. మీరు అప్డేట్ కారా? నిజంగా శ్రీలీల పర్ఫార్మెన్స్ మస్తుగా ఉంది. అసలుకి నాగిని డ్యాన్స్ చేసినట్టు ఆమె ఏమన్నా డ్యాన్స్ చేసిందా, మామూలు చేయలేదు నిజంగా. అంటే సూపర్ వేసింది డ్యాన్స్ ప్రకారంగా అయితే నిజంగా. అంటే చాలా సూపర్. ఆడైతే నాకు అనిపించే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లాగ్ అనిపిస్తుంది. కొద్దిగా కామెడీ సీన్ల కాడ వెన్నెల కిషోర్, మహేష్ బాబుది అయితే బాగుంది మంచిగా. అంటే శ్రీలీల కొద్దిగా డామినేట్ చేసాను బ్రో, అంటే ఇట్లా అంటున్నాను కదా, కొద్దిగా శ్రీలీలనే కొద్దిగా ఎక్కువ. ఎందుకంటే చూసాం కదా ఆమె డ్యాన్స్ గురించి చాలా సినిమాలు కూడా కొన్ని హిట్ అయినాయి. శ్రీలీల అయితే కొద్దిగా చేస్తుంది, కానీ మహేష్ బాబు కూడా తగ్గలేదు. కానీ చాలా వరకు అయితే కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అది లాగ్ అనిపించింది అన్న. నాకైతే మరి ఇంట్లో ఇబ్బంది అనిపించింది. అంటే చూడలేకపోయినాం, ఏంటంటే చూడాలి చెప్పాలన్నట్టు. రేటింగ్ 3 ఇస్తాక, అంతకన్నా అయితే లేదు. అవుట్ ఆఫ్ 5. బాగుంది. ఏం నచ్చింది మూవీలో? డాన్సెస్. మహేష్ బాబు డాన్సా? శ్రీలీల డాన్స్ బాగుంది. కామెడీ ఉందా? కామెడీ ఉంది, చాలా ఉందా? మాస్ కూడా ఉంది. ఎంతసేపు ఎంజాయ్ చేశావు? మొత్తం మొత్తం చూసావా మూవీ? ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? హైలైట్స్ ఏంటి? ఎమోషన్ అండి. ఎమోషన్ క్యారీ చేయడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమోషన్ క్యారీ చేయడంలో మహేష్ బాబు కానీ యాక్టింగ్ స్కిల్స్, ఇంకా మన శ్రీలీల వాళ్ళు చాలా బాగా చేశారు. ఇంకోటి నాకు మ్యూజికల్గా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్కోర్ కానీ బాగుంది. లాగ్ అంటే ఇంకా మూవీలో ఎమోషన్, అంటే ఆ మూవీలో వెళ్తే ఇంకా అట్లా ఏం అనిపించదండి. 2 టైమ్స్ అంటే చూడలేము, సెకండ్ సారి. అండ్ ఫస్ట్ టైం బాగా అనిపిస్తుంది. ఉంది సేమ్ లేదని ఉన్నాయి, కానీ రొటీన్గా అయిపోతాను అని కూడా కొత్తగా ఆలోచించినట్టున్నాడు. మరి బాగుంది. ఎమోషన్ క్యారీ చేయడం త్రివిక్రమ్ నెంబర్ 1 బాగా. శ్రీలీల యాక్చువల్గా బాగా చేస్తారు డాన్సింగ్. కాకపోతే ఇంకా మహేష్ బాబుతో కాంపిటీషన్ ఉంది, హెవీ కాంపిటీషన్ మహేష్ బాబుతో. బాగుంది, సాంగ్ బాగుందండి. కాకపోతే దాని ఇంకా ఏంటంటే రొటీన్గా విని బయట కూడా మనం దానికంటే ముందు యూట్యూబ్లో వచ్చాయి కదా చాలా సాంగ్స్, ఇంకా అది కూడా దాంతో ఇంకా సేమ్ అనిపించాను అంతే. ఇంకా పెద్దగా ఏమనిపించాను. రమ్యకృష్ణ గారి నాకు ఫేవరెట్ ప్రకాష్ రాజ్ గారు అండి, ఆయన చాలా బాగా నచ్చుతుంది. బాహుబలి అంతా అయితే లేదండి, కానీ కొంచెం తగ్గింది ఇంకా అంతే. బాహుబలి ఇంకా 4.5 అండి. ఇంకా మహేష్ బాబు కోసం, త్రివిక్రమ్ కోసం 4.5. ఇంకా అదే మూవీ చాలా బాగుంది. లైక్ కొత్తగా భయపడ్డాను, యాజ్ ఎ ఫ్యాన్ భయపడ్డాను, బికాజ్ రొటీన్ మూవీస్ చేస్తున్నారు చెప్పి. బట్ దెన్ మహేష్ బాబు విత్ గుడ్ స్టోరీ ఓరియంటెడ్ మామ్ సెంటిమెంట్ చాలా నచ్చింది. అండ్ ఆల్సో త్రివిక్రమ్ డైలాగ్స్, ద కామెడీ టైమింగ్స్, మళ్ళీ మహేష్ బాబు కలేజా లాగా వాళ్ళలాగా గుర్తొచ్చారు. అండ్ హోల్ మాస్ సాంగ్స్, డాన్స్లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టినట్టు, మా ముందు సినిమాలా కాకుండా రీసెంట్ టైమ్స్లో డాన్స్లో చాలా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించింది. అండ్ ఆల్సో విత్ శ్రీలీల కాంపిటేటివ్గా చాలా బాగా చేశారు. అండ్ చాలా బాగుంది. ద కెమిస్ట్రీ ఈజ్ వెరీ నైస్.
ఏజ్ గ్యాప్ అంత కనిపించలేదు అండ్ ద హోల్ సీక్వెన్స్ ఇస్ వెరీ నైస్. ద మూవీ ఇస్ వెరీ గుడ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ మాస్ ఎంటర్టైనర్ అండ్ కామెడీ అంతా బాబే లాగేశాడు మొత్తం కామెడీ అంతా. హీ డిడ్ంట్ గివ్ స్కోప్ టు ఎనీబడి ఎల్స్. తన డైలాగ్స్ తన వే ఆఫ్ స్పీకింగ్ తోటే చాలా బాగుంది సినిమా మాత్రం. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉండే ఎండింగ్లో. థ్యాంక్ యూ సో మచ్. మూవీ అనుకున్నంత ఏం లేదండి. యాక్చువల్గా మహేష్ బాబు కోసం వచ్చాను మార్నింగ్ 7 o'clockకి. బట్ మూవీ అనుకున్నంత హైలైట్గా అయితే ఏం లేదు. ఓకే, యావరేజ్, ఒకసారి చూడొచ్చు. అంటే స్క్రీన్ రైటింగ్ మీకు స్క్రిప్ట్ నచ్చలేదా? స్క్రిప్ట్ అంటే మహేష్ బాబు చేయాల్సిన సినిమా అయితే కాదండి ఇది. త్రివిక్రమ్ సినిమా అంటే ఒక టాప్ హల్చల్ ఉంటుంది. మరి మహేష్ బాబు సినిమా గుంటూరు కారం త్రివిక్రమ్ డైరెక్షన్. త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే అంత ఇది ఆహా సినిమా తరాలో ఉందంట. ఏదండి నెగిటివ్ పాయింట్స్ ఏంటి? నెగటివ్ పాయింట్స్ అంటే ఒకసారి సినిమా చూడండి అర్థమవుతుంది. సినిమా అయితే ఓకే, కానీ మహేష్ బాబు చేయాల్సిన సినిమా అయితే కాదు. చిన్న హీరో ఏమన్నా ఇస్తే ఏమన్నా కొంచెం ఆడే ఛాన్స్ ఉండొచ్చు. రేటింగ్ అంటే 2.5. శ్రీలీల కూడా అంత పెద్ద యాక్టింగ్ అయితే ఏం లేదండి, పర్వాలేదు, ఓన్లీ డ్యాన్స్ అంతే. డైలాగ్స్ ఉన్నాయండి, మహేష్ బాబు డైలాగ్స్ వరకు బాగున్నాయి, ఓకే చూడొచ్చు. నేను డ్యాన్స్ సాంగ్స్ బాగున్నాయండి. శ్రీలీల డ్యాన్స్ బాగుందండి. సినిమా హైలైట్ మహేష్ బాబే అండి. మాస్ ఎలివేషన్స్ కానీ శ్రీలీల కానీ డ్యాన్స్ కానీ చాలా కాలం తర్వాత ఈ మూవీలో మనకు ప్రిన్స్ మహేష్ బాబు గారు మాస్గా డ్యాన్స్ వేశారు బాయ్. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. మూవీ చాలా బాగుంది. గుంటూరు కారం మూవీ చాలా బాగుంది. ఎవరికి ఇచ్చిన పాత్ర వాళ్ళు కూల్గా న్యాయం చేశారు బాయ్. మూవీలో అయితే ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ నాకైతే అనిపించలేదు బాయ్. టూ గుడ్ ఫిల్మ్ భయ్యా. మహేష్ బాబు ఫ్యాన్స్ ముఖ్యంగా ఇది జాతర భయ్యా, సంక్రాంతి పండుగ వచ్చేసింది వాళ్ళకు. మూవీలో ఎలివేషన్ కానీ ఫైట్లు కానీ చాలా కొత్తగా చూపించారు. కొన్ని పాటల్లో మనకు మాస్ స్టెప్పులు వేశారు ప్రిన్స్ మహేష్ బాబు గారు. మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. కత్తికి ఒకవైపే పదను ఉంటే ప్రిన్స్ మహేష్ బాబు గారికి అన్ని వైపులా పదను ఉంటుంది భయ్యా. అలా చూపించారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మూవీ అయితే చాలా బాగుంది. కానీ పాటలు కానీ డాన్సులు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజం కానీ ఇచ్చి పడేసింది భయ, వేరే లెవెల్. నాకు తెలిసి భూమి మీద అందంగా ఉంటుంది పువ్వు, కానీ మూవీలో మహేష్ బాబు నవ్వు ఉంటుంది భయ, వేరే లెవెల్ భయ. అబ్బాయిని నాకే ఇలాగ ఉంది, అమ్మాయిలు ఇలాగ ఉంటుంది తెలియదు. 1990 రాజకుమార్ సినిమా దాన్ని ఎంట్రీ ఇచ్చారు. 2024 గుంటూరు గారు మూవీ వచ్చింది. రాజకుమార్ సినిమా వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. అదే గ్రామం దాన్ని ఇంకా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఉన్నారు భయ. మూవీ అయితే అస్సాం ఇచ్చి పడేసిండు. ఆయన ఏం తింటుండో తెలియదు, కానీ అందం మటుకు తగ్గడం భయ. చాలా బాగుంది భయ, సినిమా మటుకు ఇచ్చి పడేసిండు. జై మహేష్ బాబు. వీళ్ళు ఏంటంటే ఈ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, పెద్ద పెద్ద హీరోలతోని కలెక్షన్లు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అది చూసుకుంటారు. నిర్మాతలు కానీ ఈ డైరెక్టర్ కానీ ఏదో ఒక సినిమా కానీ స్టోరీ అల్లేసి కలెక్షన్లు చూసుకుంటారు, పబ్లిక్ని చూత చేస్తారు. అర్థమైందా మేడం? ఖాళీ పబ్లిక్ని చూత చేస్తారు. ఏంటంటే ఒకప్పుడు 150 రూపీస్ ఉండే టికెట్, ఇప్పుడు 430 రూపీస్. ఇక్కడ మేడం ఆ సినిమా మంచిగా ఉంటేనన్నా దానికి పెడితే మాకు బీ చాలా సంతోషం, హ్యాపీనెస్ అవుతుంది. అట్లాంటి ఎంత నారాజ్. ఇప్పుడు ఈడ ఉన్న వాళ్ళు అందరు ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది, నేను అయితే కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. పైకి మాట్లాడుతున్నారు అట్లా సినిమా వస్తుంది, సినిమా హిట్ అది అని, లోపల మాత్రం మస్తు బాధలు ఉన్నారు. ఓకేనా మేడం? స్టోరీ లేదు అసలు, అన్ని ఆల్ మిక్స్ ఉండి స్టోరీ లేదు. రమణ గారు రెబలు సినిమా డబుల్ బాగుంది, కానీ క్యారెక్టర్స్ ఏంటన్నా సినిమా ఇండస్ట్రీ గొడ్డుపోయిందా ఏంటి? మనుషులే లేరా సినిమా ఇండస్ట్రీలో? రమ్యకృష్ణ, ప్రకాష్ రాజు తండ్రి కూతుళ్ళు ఏంటి? మహేష్ బాబు, రమ్యకృష్ణ తల్లి కొడుకులు ఏంటి? అసలు సినిమా ఇండస్ట్రీ గొడ్డుపోయిందండి. సినిమా అవకాశాలు లేక ఎంతమంది ఉన్నారు కదా కృష్ణానగర్ మొత్తం. మరి ఇంకొకళ్ళు తీసుకొని పెట్టచ్చు కదా. ప్రకాష్ రాజు కూతురిగా దొరకలేదా క్యారెక్టర్? మహేష్ బాబు తల్లే దొరకలేదు క్యారెక్టర్. మిర్చి సినిమా బాగుందన్న. మిర్చిని మిరపకాయని రెండు కలిపి సినిమా బాగా తీశారు, కానీ క్యారెక్టర్స్ ఏంటన్న? రవితేజకి సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చారు, అలాగే సినిమా బాగుంది, కానీ క్యారెక్టర్స్ ఒక సినిమా ఇండస్ట్రీలో మనుషులు లేరా ఏందా? ప్రకాష్ రాజు కూతురు రమ్యకృష్ణ ఏంటి? మహేష్ బాబు తల్లి ఏంటి? మహేష్ బాబు బాగున్నాడు అన్న, అంబ్రోషియా తాగినట్టు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఇందులో. సినిమా బోరింగ్ లేదన్న, చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ బాగుంది, కానీ ఆ క్యారెక్టర్సే బాగలేదు. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏదైనా మాటలతోనే ప్రాంక్ చేసేస్తాడు మనుషులని, కానీ ఈ మూవీలో మాత్రం లేదు. అసలు ఎందుకు తీసి ఉండవు మహేష్ బాబు మాత్రం అసలు నాకు అర్థం కాదు. అసలు మహేష్ బాబు తీసే సినిమానే కాదు ఇది గుంటూరు కారం.
వేరే వాళ్ళకు షూట్ అయ్యిండొచ్చు కానీ ఈ మూవీ మాత్రం మహేష్ బాబు మాత్రం షూట్ కాలేదని నేను చెప్తా ఉన్నా. హీరోకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది నాకు తెలిసి మాత్రం ఎన్టీఆర్ కూడా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నా ఆ లుక్స్ పరంగా. కానీ డ్యాన్స్ మాత్రం బాగుంది అబ్బా. ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్స్ మాత్రం కేక్ వస్తే కేక్ ఒబ్బే అసలు చించి పడేసింది థియేటర్లో మాత్రం. ఒక సాంగ్ బాగుంది, మిగతా 3 సాంగ్లు అసలు బాగానే లేవు. ఎందుకు వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కాదు. ఒక్కొక్క స్టోరీ గిట్టంగా ఎందుకు ఉంటున్నాయో ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాలేదు. కానీ రమ్యకిషన్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మాత్రం బాగుంది. హైలైట్స్ ఏమున్నాయి రమ్యకృష్ణది హైలైట్గా ఉంది. అంటే రమ్యకృష్ణ రానా మీరు? మూవీ ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది మహేష్ బాబు డాన్స్ కానీ బాగుంది. సాంగ్స్? బాగుంది. నచ్చిందా మూవీ? హైలైట్స్ అంటే ఓన్లీ మహేష్ బాబు గారు. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది. ఆ స్టోరీ రొటీనే బట్ కొత్తగా తీశాడు. మహేష్ బాబు గారిని కొత్తగా చూపించాడు. కాకపోతే పాజిటివ్ అంటే మహేష్ బాబు గారే. నెగిటివ్స్ అంటే బేసికల్ స్టోరీ అనమాట, కొంచెం అలా వైకుంఠపురం ఫ్లేవర్ కనిపిస్తుంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది డెఫినెట్లీ. ఆయన మ్యానరిజం ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది అనమాట. బీజిఎం ఓకే, తమన్ గారు ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు బట్ ఓకే బాగుంది.